ఏపీలో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. వైసీపీ ఎంపీల వరుస రాజీనామాలు పార్టీని కలవరపెడుతున్నాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ నేత వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయనున్నారు. ఉదయం 10:30కు రాజీనామా చేయనున్నారు విజయసాయిరెడ్డి. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని విజయసాయిరెడ్డి నిన్ననే ప్రకటించారు. విజయసాయిరెడ్డి నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో టాప్ లీడర్ గా ఉన్న విజయసాయిరెడ్డి సడన్ గా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం ఆ పార్టీ శ్రేణుల్ని షాక్ కి గురిచేస్తుంది. అయితే తాను ఏ పార్టీలోనూ చేరట్లేదని, వేరే పదవులు ప్రయోజనాలు ఆశించి రాజీనామా చేయట్లేదని చెప్పారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నానన్నారు. 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చిన జగన్ కు తనను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన వైఎస్ జగన్ సతీమణి భారతికి కృతజ్ఞతని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. జగన్ కు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్దితో శక్తివంచన లేకుండా కృషి చేశానని, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానని తెలిపారు. 9 ఏళ్లుగా తనను ప్రోత్సహించిన ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాకి ధన్యవాదాలు తెలిపారు. వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా రాజీనామాల బాట పడుతున్నారు. తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. జగన్ కి అత్యంత సన్నిహితుడు, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ నేత, అలాగే రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా ఉన్న విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఈ రోజు ఉదయం 10:30 గంటలకి రాజ్యసభ చైర్మన్ అలాగే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కలిసి ఆయన రాజీనామా పత్రాన్ని అందించబోతున్నట్లుగా సమాచారం. నిన్న ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి తన రిటైర్మెంట్ ని ప్రకటించిన తర్వాత, ఎక్స్ లో ప్రకటించిన తర్వాత అప్పటి నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్నారు. అయితే నిన్న ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ప్రస్తుతం మనం విజయసాయిరెడ్డి నివాసం వద్ద ఉన్నాము. ఆయన నిన్న ఎక్స్ లో పోస్ట్ చేసిన తర్వాత తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా, దీని వెనక ఎవరి ఒత్తిళ్లు లేవు, వ్యక్తిగతంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, ఏ పార్టీలో కూడా చేరడం లేదు, ఇతర ప్రయోజనాలు, డబ్బు లేక మరే కారణాలు కూడా లేవు తన ఈ నిర్ణయానికి అని చెప్పి ఎక్స్ లో ప్రకటించి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు విజయసాయిరెడ్డి. సో ఈ రోజు రాజీనామా చేస్తున్నానని చెప్పి నేను ఎక్స్ లోనే ప్రకటించడం జరిగింది. సో ఈ రోజు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 10:30 గంటలకి జగదీప్ ధన్ఖడ్ ని నేరుగా కలిసి కానీ, లేక మరే ఇతర ముఖ్యంగా సిబ్బందితో కానీ తన రాజీనామా లేఖను విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్ కి అందించబోతున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం ముఖ్యంగా ఆయన మీడియాతో మాట్లాడతారా, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా, ముఖ్యంగా వరుస కేసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కూడా అనేక కేసులు విజయసాయిరెడ్డిపై ఉన్నాయి. ముఖ్యంగా కాకినాడ సీపోర్ట్ వ్యవహారం కానీ, ఈ రేషన్ బియ్యం వ్యవహారంలో కానీ, అక్రమాల్లో కానీ, భూ అక్రమాల్లో కానీ అనేక కేసులు ప్రస్తుతం విజయసాయిరెడ్డిని వెంటాడుతున్న పరిస్థితి. సో ఈ కేసుల ఒత్తిడి వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా, ఎందుకు రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన రాజ్యసభ టెన్యూర్ 2028 వరకు కూడా ఉంది. సో ఇంకా 3 ఏళ్లు మిగిలి ఉండగానే తన రాజ్యసభ పదవీ కాలాన్ని వదులుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడిగా ముఖ్యంగా పార్టీని విడుతున్న వారిలో 4వ వ్యక్తి విజయసాయిరెడ్డి. మొదట మోపిదేవి వెంకటరమణ, అలాగే బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, అలాగే ఇప్పుడు విజయసాయిరెడ్డి. ఇంకా ఈయన తర్వాత ఇంకెంతమంది పార్టీ విడతారనేది తెలియరాని పరిస్థితి. అయోధ్య రామిరెడ్డి పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. సో విజయసాయిరెడ్డి వైసీపీ రాజ్యసభను వీడుతుండడంతో, ముఖ్యంగా రాజకీయాలు గుడ్ బై చెబుతుండడంతో వైఎస్ఆర్సీపీ యొక్క రాజ్యసభ సంఖ్యాబలం ప్రస్తుతం 7కు పడిపోతున్న పరిస్థితి ఉంది. నెక్స్ట్ ఇయర్ మరో 3 సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది. సో ఇప్పుడు కూటమికి సంబంధించిన సభ్యుల సంఖ్యాబలం అనేది రాజ్యసభలో ఏపీ నుంచి పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే పార్టీ నుంచి కూడా ఇప్పటి వరకు నేతలు ఎవరు కూడా స్పందించని పరిస్థితి. వైవి సుబ్బారెడ్డి ముఖ్యంగా కేసులో ఒత్తిడి కారణంగానే విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు అని చెప్పి భావిస్తున్నా అని చెప్పి ఆయన ముఖ్యంగా మీడియా మిత్రులతో చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా అయితే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది స్వయంగా విజయసాయిరెడ్డి అసలు ఎవరే ఒత్తిడి కానీ లేక
ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని ఆయన నేరుగా నోరు విప్తేనే మరిన్ని విషయాలు గోపి, వైసీపీకి ఈ వరుస షాక్లు ఎలా చూడాలి? తాజాగా విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం, అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? ఎస్, ప్రస్తుతం పార్టీలో నేతల్లో కొంత నిరుత్సాహమైన పరిస్థితి. ముఖ్యంగా ఎన్నికల ఫలితాల్లో చాలా గ్రాండ్ విక్టరీ సాధిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ లేక ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా మళ్లీ తిరిగి అధికారాన్ని కట్టబెడతాయని భావించారు. కానీ దాన్ని పూర్తిగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఐక్యంగా ఎన్నికల్లో కలిసి పనిచేయడం, అలాగే చంద్రబాబు అరెస్ట్ సింపతి అనేది, అలాగే పవన్ కళ్యాణ్ ప్రచారం, ఇవన్నీ కూడా బీజేపీ ఇవన్నీ కూడా లాభించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎవరైతే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారో ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ పైన, సో వారందరూని కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు, లక్ష్యం చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు అని చెప్పి ఇటు నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. సో వాటిని ఎదుర్కోవడానికి కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో నేతల మధ్య సమన్వయం కొరవడం, అలాగే జగన్ నుంచి కావాల్సిన సపోర్ట్ లేకపోవడం, పార్టీ కేడర్ నుంచి కావాల్సినంత సపోర్ట్ లేకపోవడం, ఎవరికి వారే అన్నట్లుగా ముఖ్యంగా వ్యవహరిస్తుండడం, అనేక మంది తమ రాజకీయ ఉనికి కోసం ఇతర పార్టీలో చేరుతున్న పరిస్థితి ఉంది. మోపిదేవ్ కానీ, బీద మస్తానరావు, ఆర్ కృష్ణయ్య ఇలాంటి వారు ఇతర పార్టీలో చేరుతున్న పరిస్థితి ఉంది. సో ఇతర పార్టీలో చేరాలన్నా కూడా ఆప్షన్ కేవలం బీజేపీ, కాంగ్రెస్, జాతీయ పార్టీలే ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే జనసేన అలాగే టీడీపీలోకి వెళ్లలేని పరిస్థితి కాబట్టి, సో నేతలు ముఖ్యంగా ఒకరి తర్వాత ఒకరుగా పార్టీని వీడుతూ, అలాగే గతంలో చూసాం, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని కానీ లేక మరికొంతమంది నేతలు, బొత్స సత్యనారాయణ కానీ చాలా మంది చాలా ప్రభుత్వం పైన తీవ్రంగా మాట్లాడేవారు. కానీ ఓటమి పాలైన తర్వాత ఎవరూ కూడా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ ఆ దిశగా చేయడం కానీ లేదు. కానీ విజయసాయి రెడ్డి మొన్నటి వరకు కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన వ్యక్తి. సో అటువంటి వ్యక్తి అర్ధాంతరంగా ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని ప్రకటించడం అనేది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అనే చెప్పాలి. కానీ ఎటువంటి కారణాలు ఉన్నాయనేది ఆయన పెదవిప్తేనే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ గోపి.